హాయ్ గైస్, వెల్కమ్ టు రేణు టాక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్రీవియస్ ఇయర్ 2023 సెప్టెంబర్ 1 జరిగిన ఆల్రెడీ ఈడియమ్స్ షిఫ్ట్ 1కి సంబంధించిన ఈడియమ్స్ అయితే ఆల్రెడీ చేయడం జరిగింది కదా. సో అండ్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను డైలీ ఆ ఈడియమ్స్కి సంబంధించిన వీడియో అయితే చేస్తాను అని. ఒక వీడియోలో 1 డేకి సంబంధించిన 3 షిఫ్ట్స్కి సంబంధించిన ఈడియమ్స్ అనేవి చేస్తాను నేను. నిన్న అయితే ఎగ్జాంపుల్ కోసం ఓన్లీ షిఫ్ట్ 1కి సంబంధించిన ఈడియమ్స్ మాత్రమే చేశాను 1 వీడియోలో. సో ఇప్పుడు షిఫ్ట్ 2 అండ్ షిఫ్ట్ 3 సెప్టెంబర్ 1కి సంబంధించిన రిమైనింగ్ 2 షిఫ్ట్స్కి సంబంధించిన ఈడియమ్స్ అయితే ఈ వీడియోలో చేస్తున్నాను. అండ్ రేపటి నుంచి 1 డేలో జరిగిన 3 షిఫ్ట్స్కి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తాను ఈడియమ్స్ గురించి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసుకుంటే మీకు షిఫ్ట్ 2లో మొత్తం 4 ఈడియమ్స్ అనేవి అయితే రావడం జరిగింది. షిఫ్ట్ 1లో 3 వచ్చాయి, షిఫ్ట్ 2లో చూసుకుంటే 4 వచ్చాయి. సో దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఈడియమ్స్కి ఎంత వెయిటేజ్ ఎక్కువ ఉందని. అండ్ మీరు ఈడియమ్స్ని మాత్రం అస్సలు మిస్ చేయకండి, ఎందుకంటే అవి జస్ట్ మనం అది మీనింగ్ అర్థం చేసుకొని చదువుకుంటే మాత్రం అది ఎప్పటికీ మనం మర్చిపోలేం. సో ఎగ్జామ్లో వచ్చినప్పుడు మనం ఈజీగా పెట్టేయచ్చు. అందువల్ల మీరు ఎప్పుడు ఏం చదివినా కూడా దాని మీనింగ్ని ఫస్ట్ మీరు మీనింగ్ అర్థం చేసుకోండి. అప్పుడు మీకు అది ఎప్పుడు మర్చిపోకుండా ఎట్లా అడిగినా కూడా పెట్టే విధంగా వస్తుంది. సో చూసుకుంటే 4th ఇడియం వచ్చేసి కప్ ఆఫ్ టీ. కప్ ఆఫ్ టీ అనే ఇడియంని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి ఏదైనా బాగా వచ్చిన పని ఉంటుంది ఆర్ బాగా నచ్చిన పని ఉంటుంది. సో దాన్ని మనం చాలా ఇష్టంగా ఫాస్ట్గా చాలా సింపుల్గా చేసేస్తాం. సో అందువల్ల మనం ఈ ఈడియంని అలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాం. సో దీనికి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏముందంటే సంథింగ్ వన్ లైక్స్ ఆర్ ఎక్సెల్స్ ఇన్, అంటే మనకు బాగా ఇష్టమైన పని ఆర్ బాగా వచ్చిన పని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే సపోజ్ నాకు సాంగ్స్ పాడడం అంటే ఇష్టం. సో అందువల్ల నేను ఏం చెప్తానంటే సాంగ్స్ పాడడం అనేది నాకు జస్ట్ కప్ ఆఫ్ టీ లాంటిది అని నేను చెప్తుంటాను అనమాట. అంటే నాకు అది చాలా సింపుల్, ఎందుకంటే నాకు అది చాలా ఇష్టమైనది, ప్లస్ నేను చాలా దాన్ని ఈజీగా చేసేస్తాను, నాకు వచ్చినది. సో అందువల్ల అలాంటి సిచ్యువేషన్లో కప్ ఆఫ్ టీ అనే ఈడియంని మనం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి టు ప్లే డెవిల్స్ అడ్వకేట్, అంటే డెవిల్స్కి అడ్వకేట్గా వ్యవహరించడం, అంటే డెవిల్స్కి సపోర్ట్గా మాట్లాడడం. డెవిల్స్ అంటే ఏంది, మన మంచి అంటే అవతల వాళ్ళు చెడు అంటారు. సో అలాంటి వాళ్ళని మనం డెవిల్స్ అనొచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు నేను ఇంకొకరితోటి ఏదో విషయంలో ఆర్గ్యూ చేస్తున్నా. సో అప్పుడు నేను కరెక్ట్గా మాట్లాడుతున్నా, అవతల వాళ్ళేమో రాంగ్ మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చేసి కరెక్ట్గా మాట్లాడుతున్న నా వైపు మాట్లాడకుండా అవతల వాళ్ళ వైపు మాట్లాడింది అనుకోండి, అప్పుడు ఆ అమ్మాయిని మనం ఏమనొచ్చు అంటే టు ప్లే డెవిల్స్ అడ్వకేట్, నువ్వు డెవిల్స్ అడ్వకేట్గా ప్లే చేస్తున్నావా అని అనొచ్చు అనమాట. సో ఇక్కడ మీనింగ్ చూసుకుంటే టు ఆర్గ్యూ అంటే వాదించడానికి, ఆర్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇట్, అంటే జస్ట్ కేవలం వాదించడం కోసమే మాట్లాడే వాళ్ళని ఇలా టు ప్లే డెవిల్స్ అడ్వకేట్ అని అనొచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి హిట్స్ ది నెయిల్ ఆన్ ది హెడ్, అంటే హెడ్ మీద నెయిల్తో కొట్టడం అనమాట. సో దీన్ని ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తామంటే డస్ సంథింగ్ రైట్, అంటే కరెక్ట్గా ఏదైనా పని చేసామనుకోండి దాన్ని అప్పుడు మనం హిట్స్ ది నెయిల్ ఆన్ ది హెడ్ అంటాం అనమాట. అలా కొట్టడం వల్ల మనకు కరెక్ట్గా మంచి ఐడియాస్ వస్తుంటాయి అనమాట, పర్ఫెక్ట్ ఐడియాస్, కరెక్ట్ ఐడియాస్. సో మనం ఏదైనా పని పర్ఫెక్ట్గా లేదా కరెక్ట్గా చేసామనుకోండి అప్పుడు ఈ ఈడియంని మనం యూజ్ చేస్తాం, హిట్స్ ది నెయిల్ ఆన్ ది హెడ్. సో 7th వన్ వచ్చేసి ఆన్ థిన్ ఐస్, అంటే థిన్ ఐస్ అంటే పల్చటి ఐస్ అన్నమాట. సో ఆ పల్చటి ఐస్ ఎలా ఉంటుంది, అది ఎప్పుడు కరిగిపోతుందో తెలియదు, ఎంత ఫాస్ట్గా కరిగిపోతుందో తెలియదు, ఆర్ జారి కింద పడి పగిలిపోతుందో తెలియదు. సో ఆన్ థిన్ ఐస్, అలాంటి ఐస్ మీద ఏదైనా ఉన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఇన్ ఏ ప్రికారియస్ ఆర్ రిస్కీ సిచ్యువేషన్. ప్రికారియస్ అన్న రిస్కీ అన్న ఒకటే మీనింగ్. సో అది ఒక ప్రమాదకరమైన సిచ్యువేషన్ అన్న మీనింగ్లో మనం దీన్ని యూజ్ చేస్తాం అనమాట. దానివల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఆన్ థిన్ ఐస్, ఒక పల్చటి ఐస్ మీద ఉన్నప్పుడు. సో ఇవి షిఫ్ట్ 2కి సంబంధించిన 4 ఈడియమ్స్.
సో నెక్స్ట్ షిఫ్ట్ 3లో చూసుకుంటే షిఫ్ట్ 3లో కూడా మనకి 4 ఈడియమ్స్ అనేవి అయితే రావడం జరిగింది. సో అవి చూసేద్దాం ఇప్పుడు. 8th వన్ వచ్చేసి ఇన్స్ అండ్ అవుట్స్. ఇన్స్ అండ్ అవుట్స్ అంటే లోపల మరియు బయట. అంటే ఇప్పుడు ఒక మనిషిని తీసుకున్నాం అనుకోండి, అతని లోపల ఏముందో బయట ఏముందో, అంటే లోపల ఏమనుకుంటుండో బయట ఏమనుకుంటుండో మనం తెలుసుకోగలిగాం అనుకోండి, అతని గురించి ఫుల్ డీటెయిల్స్ మనకు తెలిసినట్టే. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ ఈడియంని యూజ్ చేస్తాం. ఇన్స్ అండ్ అవుట్స్ అంటే ఫుల్ డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. సో 9th వన్ వచ్చేసి రన్నింగ్ అరౌండ్ ఇన్ సర్కిల్స్. అంటే సర్కిల్స్ చుట్టూ తిరగడం అనమాట. సో సర్కిల్స్ చుట్టూ తిరగడం వల్ల మనకి ఏమైనా యూజ్ ఉంటుందా? ఉండదు కదా. మనం ఎక్కడ ఏ పాయింట్ దగ్గర అయితే స్టార్ట్ చేసామో అదే పాయింట్ దగ్గరికి వచ్చేస్తామన్నమాట. సో దానివల్ల ఎలాంటి సిచ్యువేషన్, మనం ఎంత స్పీడ్గా పరిగెత్తినా ఎంత ఫాస్ట్గా పరిగెత్తినా కూడా మనకి ఎలాంటి యూజ్ ఉండదు. మనం ఎక్కడ స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికే వచ్చేస్తాం. సో దానివల్ల మనకి ఏమైనా యూజ్ ఉంటుందా? ఉండదు కదా. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ ఈడియంని మనం యూజ్ చేస్తాం అనమాట. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏముందంటే, పుట్టింగ్ ఎఫర్ట్స్ ఇంటూ సంథింగ్ దట్ డస్ నాట్ గివ్ ఏ వర్త్ వైల్ రిజల్ట్. అంటే ఒక దాని మీద మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా దానికి ఎఫర్ట్స్కి తగ్గ రిజల్ట్ రాని సిచ్యువేషన్లో రన్నింగ్ అరౌండ్ ఇన్ సర్కిల్స్ అనే ఈడియంని మనం యూజ్ చేస్తాం. సో 10th వన్ వచ్చేసి కాల్ ఇట్ ఏ డే. అంటే దీనికి మీనింగ్ ఏంటి అంటే టు స్టాప్ వర్కింగ్. అంటే వర్క్ని మనం స్టాప్ చేసేటప్పుడు, అంటే ఎలాంటి సిచ్యువేషన్లో అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒక వర్క్ చేస్తే ఆఫ్టర్నూన్ వరకు ఆ వర్క్ చేసా కానీ అది ఫినిష్ అవ్వలేదు, కానీ నేను బాగా టైర్డ్ అయిపోయినా. సో అలాంటప్పుడు ఆ వర్క్ని ఉన్న పలంగా వదిలేయాలని నాకు అనిపిస్తుంది. సో అలాంటప్పుడు కాల్ ఇట్ ఏ డే అంటే ఉన్న పలంగా ఒక పనిని వదిలేయడాన్ని టు స్టాప్ వర్కింగ్, కాల్ ఇట్ ఏ డే అనే ఈడియంని అలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం. సో లాస్ట్ వన్ వచ్చేసి స్పిల్ ది బీన్స్. బీన్స్ని చిందించడం అనమాట. స్పిల్ చేయడం అంటే చిందించడం అనుకోకుండా అవి మన చేతుల నుంచి జారిపోయాయి అనుకోండి. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే టు రివీల్ ఏ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అన్ఇంటెన్షనల్లీ. సో ఒక సీక్రెట్ ఉంది, సో అది మనం అనుకోకుండా రివీల్ చేసామనుకోండి. ఒక కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ ఉంది, సో అనుకోకుండా మనం రివీల్ చేసిన, అనుకోని కానీ అనుకోకుండా కానీ మనం దాన్ని రివీల్ చేసామనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో స్పిల్ ది బీన్స్ అనే ఇడియంని మనం యూజ్ చేస్తామన్నమాట. సో గాయస్, ఇది September 1st, 2023కి సంబంధించిన ఇడియమ్స్. అండ్ రేపటి నుంచి నేను ఈ 3 షిప్స్ కూడా ఒకే వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ డైలీ ఈడియమ్స్కి సంబంధించిన వీడియో అయితే వస్తుంది. సో మీరు దీన్ని యూజ్ చేసుకోండి, అస్సలు మిస్ చేయకండి. ఈడియమ్స్ అనేవి చాలా ఈజీ అండ్ వీటికి వెయిటేజ్ కూడా ఎక్కువ ఉంది. సో అస్సలు మిస్ చేయకండి. మనం మీనింగ్ తెలుసుకొని అర్థం చేసుకొని చదువుకుంటే మాత్రం మనం ఎప్పటికీ మర్చిపోలేము అండ్ ఈజీగా మార్క్స్ అనేవి మనం గెయిన్ చేయవచ్చు. సో మీకోసం కొంచెం చేస్తున్నా కదా నేను కష్టపడి. సో నాకు కొంచెం సపోర్ట్గా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా కూడా, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ రేణు సైనింగ్ ఆఫ్.